నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పహల్గామ్ దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం అటాక్ చేసింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఈ సింధూర్పై ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, మరి ఇది యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఈ పహల్గామ్ ఘటన జరిగిందో దాని తర్వాత రెండు దేశాల మధ్య కవ్వింపు చర్యలు అయితే రోజు జరుగుతూనే ఉన్నాయి. సో మొన్న ఉగ్ర శిబిరాలపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్లపై కొంచెం అటాక్ చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, తెలంగాణలో కొన్ని చోట్ల, ముఖ్యంగా భారత వ్యాప్తంగా ఉగ్రవాదుల అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి 2-3 సార్లు ప్రధానమంత్రి గారు కూడా భేటీ అవ్వడం కావచ్చు, తదుపరి ఈ సింధూర్ ఆపరేషన్. సో ఇది ఏ విధంగా జరిగింది, అలాగే దీని తర్వాత యుద్ధం రాబోతుంది అన్న వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అంటారు? మొట్టమొదటగా భారతదేశ పౌర సమాజాన్ని కాపాడటం కోసం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో దేశానికి రక్షణ కవచంలో నిలబడే ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాలకి సెల్యూట్ చేయాలి. ఇవాళ క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు దేశంలోకి చొరబడి పాకిస్తాన్ ద్వారా ప్రేరేపించబడ్డ టెర్రరిస్టులు నిరాయుధులైన సామాన్య పౌరుని లక్ష్యంగా చేసుకొని కొన్ని దశాబ్దాలుగా సాగిస్తున్న నరమేధాన్ని మీకు మీరుగా కట్టడి చేయండి, ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించొద్దు అని చెప్పని శాంతియుతంగా ఎన్ని సందర్భాల్లో పాకిస్తాన్కి హితబోతలు చేసినా కూడా పాకిస్తాను ప్రత్యక్షంగా 3 సార్లు భారతదేశంతో యుద్ధం చేసి భంగపడి, ప్రత్యక్షంగా యుద్ధం చేసి నెగ్గలేము కాబట్టి పరోక్షంగానైనా సరే భారతదేశాన్ని అస్థిరపాలు చేయాలనే ఒక లక్ష్యంతో తన దేశపు గడ్డ మీద ఉగ్రవాద శిబిరాలని పెంచి పోషిస్తూ వారికి సాయుధ సంపత్తి తన సైన్యాన్ని నుంచే సమకూరుస్తా, తమ సైన్యం అండదండలతోటి ఐఎస్ఐ ఆశీస్సులతోటి భారతదేశంలో హింసాకాండని మొదటి నుంచి పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇటువంటి నేపథ్యంలోనే గత నెలలో కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన సాధారణ యాత్రికుల ఊచకోత, కాశ్మీరు అందాలను చూడటం కోసం కుటుంబాలతోటి విహారయాత్రకి యాత్రికులు వెళ్ళారు. వాళ్ళు నిరాయుధులు. అటువంటి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసుకొని వాళ్ళు హిందువులే అని చెప్పి నిర్ధారణ చేసుకొని వాళ్ళని పాయింట్ బ్లాంక్లో తలకి గన్ ఎక్కుపెట్టి చంపేశారు. ఎందుకు చంపారు? వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా శత్రుత్వం ఉందా? వాళ్ళ ప్రాంతంలో నివసించేవారు కాదు, వేరే ప్రాంతాల నుంచి అతిథులుగా అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి రావటం వల్ల, అటువంటి యాత్రికుల పర్యటన వల్ల అక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతా ఉన్నాయి, శాంతి భద్రతలు కాపాడబడతా ఉన్నాయి. మొట్టమొదటిగా దాన్ని విచ్ఛిన్నం చేయాలనేది ఒక లక్ష్యం. రెండోది, ఈ చంపుతున్న వాళ్ళు ముస్లిమ్సు, చంపబడుతున్న వాళ్ళు హిందువులు కాబట్టి దీని ప్రాతిపదికగా దేశంలో ఉన్న కోట్లాది మంది హిందువులు ముస్లింల మధ్య మత ఘర్షణలు చెలరేగి దేశం అశాంతితో తలడిల్లిపోవాలి అనేది ఒక లక్ష్యం. కానీ చైతన్యవంతమైన భారత సమాజం ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రల్ని పసిగట్టి సమాజంలో అస్థిరత చెలరేగకుండా సంయమనాన్ని పాటించారు. వాళ్ళ కుట్రల ప్రాతిపదికగా దేశంలో మత ఘర్షణలు చెలరేగకుండా సమాజం సంయమనం పాటించింది. ఎవరో పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్ వచ్చి మన సామాన్య హిందువుని చంపిన మాత్రాన దాన్ని బేస్ చేసుకొని నా ఇంటి పక్కన ఉండే ఇంకొక ముస్లిం మీద నేనెందుకు దాడి చేస్తాననే విఘ్నత భారత హిందువులు ప్రదర్శించారు. అదే సందర్భంలో ఇవాళ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యల్ని భారతదేశపు ముస్లిం సమాజం ఖండిస్తూ ఉంది. అటువంటి నేపథ్యంలో ఎన్నోసార్లు చెప్పి చూసినా వారిలో పరివర్తన రావట్లేదు. సో మనకి సామదాన భేద దండోపాయాలని 4 మార్గాలు ఉంటాయి. మంచిగా చెప్పారు, పోనీ
మీరు వాళ్ళని కట్టడి చేయడం కోసం స్నేహపూర్వక సంబంధాలు నెరుపుకుందాము అని చెప్పని ప్రయత్నం చేశారు, బెదిరించి చూశారు. దేనికి సరైన స్పందన లేదు. ఉండే కొంది సంవత్సరాలు గడిచే కొంది వారు అదే వైఖరిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ హింసాకాండ పెంచి పోషిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దండించే తీరాలి. చివరికి ఇక మిగిలింది దండోపాయమే. కాన్వర్ట్ సిచ్యుయేషన్, అటువంటి కంపల్షన్ పాకిస్తాన్ క్రియేట్ చేసింది. తాను కట్టడి చేయాల్సిన తన గడ్డ మీద నుంచి అటువంటి అకృత్యాలని పెంచి పోషించకూడదు అనే నియంత్రణ పాటించకుండా ఇరుగు పొరుగు దేశాల్లో అస్థిరత పెంచి పోషించడమే తమ విదేశీ విధానం అనే ఒక హింసాత్మక వైఖరి ఎంచుకున్న పర్యవసానం ఇవాళ భారతదేశం కూడా ప్రతిఘటించి తీరాల్సి వచ్చింది. గతంలో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. పుల్వామా సైనిక వాహనాల మీద దాడి జరిగిన తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద దాడులు జరిగాయి. కానీ ఇవాళ పీఓకేతో పాటుగా ప్రధాన స్రవంతి పాకిస్తాన్లో ఉన్న శిబిరాల మీద కూడా దాడులు జరిగాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ 3 ఆర్గనైజేషన్స్కి సంబంధించిన 9 శిబిరాల మీద దాడులు చేశారు. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీశారు. చాలామంది ఉగ్రవాదులు కూడా చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే స్పెసిఫిక్గా డిఫెన్సివ్ అథారిటీస్ నుంచి లేదు విదేశాంగ శాఖ నుంచి స్పష్టమైన గణాంకాలు విడుదలైతే తప్ప మనం మీడియాలో రకరకాలుగా స్పెక్యులేషన్స్ అవుతూ ఉన్నా కూడా పలానా వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, పలానా వాళ్ళు గాయపడి ఉండొచ్చు అనే సమాచారం యుద్ధానికి సంబంధించి అధికారిక సమాచారం అందే వరకు మనమైతే దేన్ని నిర్దిష్టంగా ప్రకటించడం. అదే సందర్భంలో ఆ జరిగిన దాడి తీవ్రత దృష్ట్యా చాలా పెద్ద నష్టమే ఆ ఉగ్రవాద మూకలకి జరిగిందనేది అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ భారతదేశం కూడా మొదటి నుంచి కూడా బాధ్యత కలిగిన ప్రజాస్వామ్య ప్రభుత్వం. అదే సందర్భంలో భారతదేశపు సంస్కృతి కూడా కొన్ని వేల సంవత్సరాలుగా తాను దాడులకు గురైంది, తాను దౌర్జన్యానికి గురైంది, తాను లూటీకి గురైంది తప్ప తాను తన ఇరుగు పొరుగునున్న చిన్న చేతక రాజ్యాల విషయంలో కూడా మాకు బలం ఉంది కాబట్టి మిమ్మల్ని మాలో ఆక్రమించేసుకుంటున్నాం, కలిపేసుకుంటున్నాం, మా రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాం అనే స్వభావాన్ని ఏ రోజు ప్రదర్శించాల. వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి భారతదేశం మీదకి దండెత్తుకొచ్చారు, భారతదేశాన్ని ఆక్రమించారు, భారతదేశాన్ని పరిపాలించారు. అటువంటి వివిధ పాలకుల పాలనలో భారతదేశం తన సంస్కృతి మీద జరిగిన దాడిని కూడా తట్టుకొని నిలబడింది. అటువంటి భారతదేశం ఈరోజు ఈ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకొని జరిపిన దాడిలో కూడా చాలా సంయమనంతో టెర్రరిస్టు శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని పూర్తి స్థాయి టార్గెటెడ్గా వాటిని మాత్రమే ఛేదించారు, వాటిని మాత్రమే నేలమట్టం చేశారు. ఎక్కడ సివిల్ సొసైటీకి నష్టం కలగకుండా చూసుకున్నారు, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోకుండా చూశారు. అంటే ఇక్కడ పాకిస్తాన్ రాజ్యం మీద జరిగిన దాడి కాదు ఇది, పాకిస్తాన్ సాయిల్ మీద పెంచి పోషించబడుతూ ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడి. పాకిస్తాన్ దేశం మీద దాడి జరపాలి అనుకుంటే పాకిస్తాన్ సైనిక శిబిరాలని, ఎయిర్పోర్ట్లని, వాళ్ళ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్స్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తారు. ఇక్కడ లక్ష్యం పాకిస్తాన్ని దేశంగా దెబ్బకొట్టడం కాదు, పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్ ద్వారానే ప్రేరేపించబడచ్చు. కానీ వాళ్ళు భారతదేశానికి నిత్యం సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు, హింసని ప్రేరేపిస్తూ ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వాలకు సవాలు విసురుతూ ఉన్నాడు. ఇక్కడ పౌర సమాజాన్ని శాంతి భద్రతల మధ్య జీవించకుండా హింసని ప్రేరేపిస్తున్న నేపథ్యంలో వాళ్ళని మట్టుబెట్టడం లక్ష్యంగా దాడి జరిగింది. ఆ దాడి ఇవాళ ఓవరాల్గా 21 శిబిరాలను ఐడెంటిఫై చేశారు. అందులో ఫస్ట్ ఫేజ్లో ఇవాళ 9 శిబిరాలని నేలమట్టం చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే త్వరలోనే ఆ మిగిలిన 12 శిబిరాలని వాళ్ళుగా ప్రభుత్వం, అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కట్టడి చేసిందా సరే. ఇక్కడ పాకిస్తాన్ కూడా ఏం చేసింది అంటే అక్కడ ఇంటర్నేషనల్ సమాజం ముందు విక్టిమ్ కార్డు ప్లే చేయడం కోసం ఈ టెర్రరిస్టుల్ని శిబిరాల నుంచి తీసుకెళ్ళి మదార్సాల్లో, మసీదుల్లో దాచిపెట్టింది. అంటే వాళ్ళని లక్ష్యంగా చేసుకొని మదార్సాల మీద కనుక దాడి చేస్తే, చూసారా మా ఇస్లాం మదార్సా అంటే వాళ్ళ ఖురాన్ నేర్పే స్కూల్స్, వాటి మీద దాడి చేశారు, చిన్నపిల్లలను చంపారు అని చెప్పని చిత్రీకరించడం కోసం. మసీదుల మీద దాడి చేశారు చూసారా అని చెప్పని అక్కడ చుట్టుపక్కల ఉన్న మిగిలిన
ఇస్లామిక్ కంట్రీస్ మద్దతు పొందే కుట్రలతోటి ఈ విధమైన ప్రయత్నాలు చేశారు. అంటే ఏంటి, మనకి శివలింగం మీద తేలు అంటారు. శివలింగం మీద తేలు ఉంటుంది. మనం ఆ శివలింగాన్ని తాకి దండము పెట్టుకోలేము. జనరల్గా తేలు ఉంటే చెప్పుతో కొడతారు. శివలింగం మీద ఉంది కాబట్టి చెప్పుతోటి కొట్టలేరు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మసీదుల్లో మదర్సాల్లో వీళ్ళని దాచిపెట్టడం ద్వారా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయటం. అంటే ఏంటి, వాళ్ళని ఎరాడికేట్ చేయాలనే చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. వాళ్ళని పెంచి పోషించాలి, వాళ్ళ ద్వారా భారతదేశానికి అస్థిరత కలగజేయాలి. ఇవాళ నీకు అస్థిరత కనుక కలుగజేస్తూ ఉంటే నువ్వు కాపాడవు. ఇవాళ పాముకు పాలు పోస్తున్నావు, ఆ పాము ఏదో ఒక రోజు నిన్ను కూడా కాటేస్తుంది. పాకిస్తాన్ కూడా తాను పెంచి పోషించిన ఉగ్రముఖలకే తాను బలైన సందర్భాలు ఉన్నాయి. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో అక్కడ ఉగ్రదాడిలోనే చనిపోయింది. అయినా సరే ఇవాళ ఆ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తా ఆ బెనజీర్ భుట్టో కొడుకు సింధు నదిలో భారతీయుల రక్తాన్ని ప్రవహింపజేస్తా అని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మొన్న బిలావర్ భుట్టో. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఉన్మాదం ప్రకోపిస్తే నాయకుల్లో కూడా విఘ్నత కోల్పోతే, అరే మనం ఎందుకు మన సాయిల్ మీద, మన భూమి మీద, మన భూభాగం మీద ఈ విధమైన ఉగ్రముఖలకు ఆస్కారం కలిగియాలి, వీళ్ళ వల్ల భారతదేశంతో మనకెందుకు శత్రుత్వం. ఇవాళ ఇరుగు పొరుగు నుండే దేశాలు శాంతియుతంగా సహజీవనం చేస్తే చాలు కదా, వాళ్ళు అభివృద్ధి చెందినట్టుగానే మన దేశానికి కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది కదా, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందొచ్చు కదా మనం. ఇవాళ మన దేశపు ఉత్పత్తుల్ని ప్రపంచంలో ఎక్కడో ఎగుమతి చేసుకునే బదులు ఇంత పెద్ద భారతదేశపు విస్తృత మార్కెట్ ఉన్నప్పుడు వారితోటే సక్రమైన వాణిజ్య సంబంధాలు నెరుపుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. వారి నుంచి సాంకేతికత మనం దిగుమతి చేసుకోవడానికి, సాంకేతిక మద్దతు పొందడానికి ఆస్కారం ఉంటుంది కదా అనేది ఎవడైనా ఒక ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలి అనుకునే పాలకుడు ఆలోచిస్తాడు. కానీ అక్కడ పాలకులకి ఆ విఘ్నత లేదు. ఆ విఘ్నత లేకుండా వికృత పోకడలు పోతూ ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి భారతదేశంతో ఒక శత్రుత్వపు భావనే పెంచి పోషిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పే తీరాలి. 3 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. దశాబ్దాల తరబడి ఈ పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో భారత సైన్యం ద్వారా ఈరోజు జరిపిన, వాయుసేన ద్వారా జరిపిన దాడి, ఇక్కడ బోర్డర్ క్రాస్ చేయకుండానే భారత భూభాగంలో ఉండే వాళ్ళు ఆ లక్ష్యాలని ఛేదించారు. పాయింట్ బ్లాంక్లో ఎలా అయితే కాశ్మీరు పహల్గాంలో యాత్రికులు తలకి తుపాకీ పెట్టి కాల్చారో, అదేవిధంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉండి పాయింట్ బ్లాంక్లో కాల్చినట్టే ఆ శిబిరాలను మాత్రమే టార్గెటెడ్గా లక్ష్యంగా చేసుకొని పేల్చగలిగారు. అదే ఆ బోర్డర్ క్రాస్ చేసి ఆ దేశం అడుగు పెడితే ఇంకా ఎంతటి స్థాయిలో అక్కడ విధ్వంసం సృష్టించగలుగుతారు. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా సరే వాళ్ళు ఇది మా సార్వభౌమత్వం మీద జరిగిన దాడి అంటున్నారు. నీ సార్వభౌమత్వం మీద, నీ భూమి మీద ఎందుకు ఈ ఉగ్రవాద శిబిరాన్ని పెంచి పోషిస్తున్నావు? నీ సార్వభౌమత్వం మీద జరిగిన దాడి అంటే నీ సైనిక శిబిరాల మీద జరుగుద్ది, నీ సైనిక స్థావరాల మీద జరుగుద్ది, నీ ఆయుధ డిపోల మీద జరుగుద్ది, నీ న్యూక్లియర్ ప్లాంట్ల మీద జరుగుద్ది. వాళ్ళ మీద దాడి జరగలేదుగా, వాళ్ళని లక్ష్యంగా చేసుకోలేదుగా. ఉగ్రవాదుల్ని నువ్వెందుకు ఓన్ చేసుకుంటున్నావు అంటే ఉగ్రవాదాన్ని నువ్వే పెంచి పోషిస్తున్నావు అని చెప్పని ఇవాళ ప్రపంచం ముందు దోషిగా నువ్వు నిలబడతా ఉన్నావు. ఇవాళ అమెరికాలో విధ్వంసం సృష్టించి ప్రపంచానికి పెను సవాలు వేసిన బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే పట్టుబడ్డాడు. కరాచీలో ఆర్మీ కంటోన్మెంట్లో నుంచి అమెరికన్ మెరైన్స్ వాళ్ళ బిన్ లాడెన్ని అక్కడే క్యాప్చర్ చేసి వాళ్ళు చంపేశారు. అంటే ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాదులకి నువ్వు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నావు. నువ్వు ఒక రోగు స్టేట్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నావు. అటువంటప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వం స్పందించిన తీరు, ఇవాళ భారతదేశం శాంతికాముక దేశం అన్న మాత్రాన భారతదేశం చేతగాని దేశం కాదు. తమ పౌరుల మీద దాడి జరుగుతుంటే తిప్పి కొట్టలేక కాదు, తిప్పి కొడితే ఎలా ఉంటుంది అని చెప్పని, దాడి చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇవాళ ఒక సవాలు విసిరారు. ఆ సవాలుని మా దేశం మీద జరిగిన దాడి అని చెప్పని భారతదేశం పౌరులను లక్ష్యంగా చేసుకోవాలి. కానీ పాకిస్తాన్ సేనలో సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్నటి నుంచి కాల్పులు జరుపుతూ ఉన్నారు. సామాన్య పౌరుల మీద షెల్లింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భారతదేశం కనుక ఆలోచిస్తే ఈ మధ్యకాలంలో వివిధ హోదాల్లో ఉన్న పాకిస్తానీ సైనిక అధినేతలు, అలాగే
వివిధ హోదాల్లో ఉన్న ఆ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న నాయకులు, వాళ్ళ దేశ రాయబారులు కూడా భారతదేశం మీద న్యూక్లియర్ దాడి చేస్తామంటున్నారు. అంటే వాళ్ళు న్యూక్లియర్ దాడి చేస్తూ ఉంటే భారతదేశం దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులతోటి భారతదేశం ఏమన్నా దీపావళికి కాల్చుకోవడానికి పెట్టుకుందా వాటిని? వాళ్ళకి దగ్గరే కాదు, భారతదేశం దగ్గర కూడా వాళ్ళకన్నా ఎక్కువగా న్యూక్లియర్ పవర్ ఉంది. ఆ విఘ్నత వాళ్ళకు ఉంటే ఇప్పుడు భారతదేశం తన దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్ను మొత్తాన్ని పాకిస్తాన్ మీద ప్రయోగించడం మొదలు పెడితే పాకిస్తాన్ అనే ఒక దేశం ఉండేదని కూడా చెప్పుకోవడానికి మిగలదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ విఘ్నత ప్రదర్శించి వాళ్ళు సంయమనం పాటిస్తే వాళ్ళ దేశానికే మేలు జరుగుతుంది. కాదు మేము ఇదే విధమైన విధ్వంసకాండే కొనసాగిస్తాము, దీన్ని మేము పూర్తిస్థాయి యుద్ధంగా మలుచుతాము అని అంటే అంతిమంగా ఇంకొక ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా ఓడిపోవడానికి పాకిస్తాను సిద్ధపడటమే. ఒక ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాన్ని వాళ్ళే తీసుకున్నట్టు అవుద్ది. వాళ్ళ స్వయంకృతాపరాధం అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.